జొన్నలు కొననటువంటి పరిస్థితి ఉంది. పొద్దుతిరుగుడు రైతులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో రైతులంటే కనీస మర్యాద గౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత 2.5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వ్యవసాయ శాఖను కనీసం రివ్యూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో రైతులకు కలెక్టర్లు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ కలెక్టర్లు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అదేమంటే గ్రేడ్ ఏ రైతులు వడ్లు గ్రేడ్ ఏ అయినా సరే గ్రేడ్ లెస్గా రిజిస్టర్ చేస్తున్నారు. ఏదైతే సన్న బియ్యానికి బోనస్ ఇచ్చినామని చెప్పిండ్రో వాటిని ఎగబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవి చేయడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, అన్ని చోట్ల కూడా కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లను వెంటనే ప్రభుత్వం కొనాలి. అందుకే ఇవాళ సెక్రటేరియట్ ముందట డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న ఈ సెక్రటేరియట్ ముంగట తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతుల గోస ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇక్కడ వడ్లు పోసి మరి వరి కంకులతోని ఇవాళ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రక్షణ సేన నాయకులు రైతులు అందరం కలిసి మహిళలందరం కలిసి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే వడ్లు కొనాలి, పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి, జొన్న కొనాలి, రైతులకు న్యాయం చేయాలి. ఎరువులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి రైతు 4 సార్లు ఒక్కొక్క రైతు తిరిగి ఎరువులు కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ఆ యాప్ ఎవరికి అర్థమైతలేదు. కాబట్టి మంచిగా దానికి సొల్యూషన్ చూపించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే. డౌన్ 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 డౌన్. Please subscribe .news.